బైన్సా పట్టణంలో ఇటీవల కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆంజనేయ స్వాములపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అక్రమ కేసులో ఇరుక్కున్న ఆంజనేయ స్వాములకు ముతోలు ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్ మొదటి నుంచి బాసటగా నిలుస్తున్నారు. వారిని జైలు నుంచి విడిపించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జైల్లో ఉన్న వారికి కుటుంబ సభ్యులతో ములాఖాత్ చేయించారు. ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి తీసుకెళ్లారు. వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జైలుకి వెళ్లి ఆంజనేయ స్వాములను కలిశారు. వారిపై నమోదైన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైలు నుండి విడుదలైన ఆంజనేయ స్వాములను కలిసి మీకు అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. పెట్టిన అక్రమ కేసులను కొట్టివేసేంత వరకు మేము పోరాటం చేస్తామని, వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని వారిలో మనోధైర్యం నింపారు. బైన్సా పట్టణంలో ఇటీవల జరిగిన ఆంజనేయ స్వాముల జరిగిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆదిలాబాద్ జిల్లా జైలు అరెస్ట్ అయిన ఆంజనేయ స్వాములను కలిసి మీకు అండగా మేమున్నాము, నీపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేసేంత వరకు మేము పోరాటం చేస్తామని, వారికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూస్తామని వారిలో మనోధైర్యం నింపిన స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్, బీజేపీ నేత నిర్మల్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఎక్కడి నుంచి దాడి చేసిందని వాళ్ళ మీద అక్రమంగా ఇప్పుడే మా సోదరుడు వాయుశంకర్ గారు చెప్పారు, హనుమాన్ దీక్షలో ఉన్న వాళ్ళ దగ్గర గుర్తు ఉంటాయా, హనుమాన్ దీక్ష ఉన్న వాళ్ళ కట్టెలు ఉంటాయా, హనుమాన్ దీక్ష వాళ్ళ దగ్గర అంతా కూడా ఆలోచించకుండా పోలీసులు చాలా ఇబ్బందులు పెట్టి బెయిల్ రాకుండా 35 రోజుల నుంచి మా అడ్వకేట్స్ కానీ హైకోర్టులో ఎంత కొట్టారన్నా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించకుండా, ఇంతకుముందు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడన్నా కొంత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఏమన్నా బుద్ధి వస్తుందని అనుకుంటే దానికన్నా అది చోటాబాయి అయితే ఇది పడాబాయి కూడా ఇంకా మా హిందువుల మీద దాడులు చేస్తున్నారు. ఖచ్చితంగా మేము పార్లమెంట్లో మా సోదరుడు ఏదైతే ఓటాం నాగేస్తారు ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ విచ్ఛేదిస్తారు. అదేవిధంగా మేము అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారికి అయ్యా హనుమాన్ దీక్షలో ఉన్న వాళ్ళు ఏదైతే ఆలోచించి కేసులు చేయాలా, ఈ కేసు ఏదైతే చేయాలి చేసి అదంతా నిర్మించాలని మేము మా పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మన డిప్యూటీ లీడర్ ఏలేటి మహేశ్వర్ అందరూ కలిసి ఖచ్చితంగా దీన్ని క్వశ్చన్ అరెస్ట్ చేస్తాం. అదేవిధంగా మా హిందువుల మీద ఏదైతే దాడి జరుగుతుంది అది గుణపాఠం మా ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా ఇప్పుడు మనకు తెలిసిపోయింది. వాళ్ళు ఏ రోజు 9 తారీఖు రోజు హనుమాన్ దీక్ష వాళ్ళకు కానీ జైలులో చేసిన ఘటన కానీ వాళ్ళు ఏదైతే మా వాళ్ళకు అరెస్ట్ చేశారో హిందువులకు అరెస్ట్ చేశారు. ప్రజలకు గుర్తయిపోయింది వీళ్ళు తక్కువ కేసు చేస్తున్నారని ఇలా భారీ మెజారిటీ మా గొడవ నాగేశ్వరరావు మా ఆదిలాబాద్ పార్లమెంట్ సోదరులంతా గెలిపించారు. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇట్లా చేస్తూ ఉంటే వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నామినేషన్ పోతుందని మీకు అందరికీ తెలుస్తాను. ఏదైతే ఈ మా హనుమాన్ దీక్ష సోదరుల మీద దాడి జరిగింది దానికి ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీలో కూడా దీనికి క్వశ్చన్ అరేంజ్ చేసి ఈ కేసును వివరించాలని మీద దాడులే కాకుండా వేలాది మంది మీద అక్రమంగా కేసులు బనాయించారు.
ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అనుకున్నాం గత టీఆర్ఎస్ ప్రభుత్వం తీరు ఈ ప్రభుత్వం వ్యవహారం చెయ్యదేమో, బాధితులు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు కదా, కొంత మానవత్వంగా ఆలోచించి ప్రభుత్వాన్ని నడుపుతారని మేము ఆలోచించాం. కానీ బైన్సాలు ఒక ఎన్నికల ప్రచారంలో శ్రీరాముని అవమానపరిచిందని దాని మీద మీరు సంజాయిషి చెప్పాలని శాంతియుతంగా హనుమాన్ భక్తులు నిరసన తెలియజేస్తే వారి మీద ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులు హనుమాన్ భక్తులంతా కూడా కోడిగుడ్డతో దాడులు చేసిండ్రని, రాళ్లతో దాడులు చేసిండ్రని, మారణాయుధాలతో చంపడానికి ప్రయత్నం చేసిందని అక్రమంగా 307తో పాటు మిగతా బెయిల్ రాకుండా క్రిమినల్ కేసులు పెట్టి దాదాపు 35 రోజులు హనుమాన్ దీక్ష భక్తులను జైల్లో ఉంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలంతా కూడా నమ్ముకునేటట్టు అసలు హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తులు దీక్షా సమయంలో కోడిగుడ్డను చేతిలో పడతారా, లేదా హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తుల చేతిలో వాళ్ళ చేతుల్లో జపమాల తప్పితే ఎటువంటి మారణాయుధాలు వాళ్ళు తీసుకొని తిరుగుతారా? చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళ ఇళ్లలో ముసలి వాళ్ళు ఎక్కడా కూడా కనీస మానవత్వాన్ని పోలీసులు ప్రదర్శించకుండా ఇళ్లకి వెళ్ళి జబర్దస్తిగా తీసుకొని ఆ నిరసన కార్యక్రమంలో లేనటువంటి వాళ్ళ మీద కూడా జబర్దస్తిగా కేసులు బనాయించి కోర్టులలో బెయిల్ రాకుండా అడ్డగించి వాళ్ళందరికీ ఒక మానసిక క్షోభని మిగిలించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసింది.